గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పడం కోసం మీకు ఇప్పుడు నేను ఈ కాల్ చేస్తున్నాను, ఇది మాట్లాడుతున్నాను. ఎవరైతే ట్రాన్స్ఫర్ అకౌంట్ పెట్టుకోవాలనుకున్నారో, ఎవరు పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ నేను మ్యాక్సిమం బుధవారం నుంచే ఇచ్చేస్తున్నాను. మ్యాక్సిమం బుధవారం నుంచే మీకు ఇస్తున్నాను. కాబట్టి ట్రాన్స్ఫర్ అకౌంట్కి ఒక టైం ఇస్తున్నాను. ఆ టైం లోపల పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఆ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. మీరు ఇచ్చిన డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఆ ట్రాన్స్ఫర్ అకౌంట్ టైం అయిపోయిన తర్వాత పెట్టి నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఎందుకు? వచ్చిన 500 రూపాయలు అనేక రకాలుగా మనం లబ్ధి పొందాం. ఎన్ని రకాలు పొందామో నేను చెప్పవసరం లేదు, మీ అందరికి తెలుసు. 12 కారణం 20 కమిషన్ పరంగా రకరకాలుగా. అయినా మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి మీకు మనందరికి ఉన్న ఇబ్బందిని నేను యాక్సెప్ట్ చేసి అది ఒప్పుకున్నాను. కాబట్టి దాన్ని అలాగ ఉంచి సంవత్సరాల తరబడి వస్తుంటాడో వెళ్తుంటాడంటే నాకు వీలు పడదు. ఎంతమంది వచ్చారో నాకు తెలిసినప్పుడు దానికోసం అంత క్యాష్ని ఎలా మొబిలైజ్ చేయాలి, లేదంటే ఎవరికి అకౌంట్ ఇచ్చేయాలి, వాళ్ళకి నేను ఏం ఫెసిలిటీ ఇవ్వాలనేది నాకు క్లారిటీ వస్తుంది. అందుకోసం రేపు బుధవారం నుంచి కరెక్ట్గా నేను వాళ్ళ డేటు 10 రోజులు ఇస్తున్నాను. బుధవారం నుంచి 6వ తారీఖు అనుకుంటాను. ఆ రోజు 16వ తారీఖు వరకు టైం ఇస్తున్నాను. ఆ టైం ఇద్దాం మనం. ఆ టైంలోపు ఎంతమంది అయితే ట్రాన్స్ఫర్ అకౌంట్ అని పెడతారో వాళ్ళందరికీ నేను ఒక సిస్టమ్ ప్రకారం వాళ్ళకి అవి వెలుబెల్ల చేస్తాను. ఆ తర్వాత ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకి నేను ఇంకా ఇవ్వలేను, మీరు అడగొద్దు కూడా. ఆ రోజు వరకు ఎంతమంది పెడతారు పెట్టండి, దానికి ఎలా చేయాలో చేద్దాం. డీకాయిన్ అంటే ఏంటో వాళ్ళకి తెలియచెప్పండి అని నేను అన్నాను. తెలిసిన ఉంచుకుంటారు, తెలియడం మానేస్తారు. ఆ డీకాయిన్స్ మీద నేను బయటకి ఇచ్చుకుంటే మళ్ళీ దానికి ఎలా క్యాష్ చేసుకోవాలి అనేది నేను దాన్ని ప్లాన్ చేసుకొని ఉంచాను. దాని విలువ మనకున్న ఈ మొత్తం కమ్యూనిటీలో నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఇది కరెక్టే కదా, ఎందుకంటే డిజైన్ చేసింది నేను కాబట్టి. కానీ అన్ని కాలేజీలా కాకుండా నేను చేసింది నాకే తెలుసు కాబట్టి దాని మీదే నా టైం అంతా వెళ్ళాలి. నేను గెలవాలి. నేను గెలిస్తే మీరు గెలుస్తారు. కాబట్టి ఆ 16వ తారీఖు తర్వాత డీకాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఆపేస్తున్నాను. ఆ తర్వాత ఆ వరుస క్రమంలో ముందు వచ్చినప్పుడు ముందు, వెనక వచ్చినప్పుడు వెనక, ఆ వరుస క్రమంలో నేను అందరికీ ఆ క్యాష్ రిలేటెడ్గా ఇక్కడ ఆప్షన్ ఇచ్చేస్తాను. దాన్ని నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆ అకౌంట్స్ అన్నీ అవుట్ సైడ్కి వెళ్ళిపోతాయని, దానికి ఆప్షన్ ఇస్తాను. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెట్టుకొని ఇవాళ, రేపు, ఎల్లుండి అవి ఏమైనా ఉంటే మాట్లాడి పెట్టుకోండి. థ్యాంక్ యూ.